ఎన్టీఆర్ జిల్లాలో లిక్కర్ సేల్స్ పై ఇయర్ ఎండ్ ప్రభావం పడింది. 4 రోజులుగా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నెల 26న జిల్లాలో ఉన్న 2 డిపోల్లో 12.3 కోట్ల లిక్కర్ సేల్స్ అయ్యాయి. 27న 9.3 కోట్లు, 28న 6.19 కోట్లు, 29న 13.74 కోట్లు, ఇవాళ 4.3 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు వెల్లడించారు అధికారులు. ఈ నెల 28న ఆదివారం సెలవు రోజు కూడా లిక్కర్ డిపోలను తెరిచి ఉంచారు సిబ్బంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు సేల్స్ జరగనున్నాయి. రేపు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో లిక్కర్ సేల్స్ పై ఇయర్ ఎండ్ ప్రభావం పడింది. 4 రోజులుగా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎన్టీఆర్ జిల్లాలో ఇయర్ ఎండ్కి సంబంధించిన ప్రభావం అయితే లిక్కర్ సేల్స్ మీద అయితే స్పష్టంగా కనబడతా ఉంది. 28వ తారీఖున ఆదివారం కూడా లిక్కర్ డేలకి సెలవు ఉన్నప్పటికీ కూడా వాటిని తెరిచి విక్రయాలు కూడా జరిపిన పరిస్థితి. మనం రోజుల వారీగా చూస్తే 26వ తారీఖున ఈ 2 డిపోలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. 12 కోట్ల వరకు కూడా లిక్కర్ సేల్స్ అయితే జరిగింది. 27న 9 కోట్ల రూపాయలు అమ్మకాలు జరగగా 28న ఆదివారం సెలవు రోజున కూడా డిపోలను తెరిచారు. ఆ రోజున 6 కోట్ల 19 లక్షల సేల్స్ జరిగాయి. ఇక 29వ తారీఖున అంటే నిన్న 13.74 కోట్ల రూపాయల సేల్స్ కూడా జరిగాయి. ఇక ఇవాళ ఇప్పటి వరకు కూడా 2 డిపోల మీద 5 కోట్ల వరకు కూడా సేల్స్ జరిగాయి. 6 గంటల వరకు కూడా ఈ సేల్స్ జరుగుతాయి కాబట్టి 2 డిపోల మీద ఇవాళ కూడా 7 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయని చెప్పి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో లిక్కర్ సేల్స్ గత ఏడాది డిసెంబర్ 31తో కూడా కలిపి 135 కోట్ల రూపాయలు 145 కోట్ల రూపాయలు జరిగింది. ఇప్పుడు ఈ ఏడాది నిన్నటి వరకు 135 కోట్ల రూపాయలు సేల్స్ జరిగినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఇవాళ రేపు కూడా కలిపి ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల అమ్మకాలు కూడా జరుగుతాయి. అంటే 150 కోట్లను రీచ్ అవుతాము. గత ఏడాది కంటే ఒక 5-10 కోట్ల రూపాయలు ఎక్కువగానే లిక్కర్ సేల్స్ ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళతో పోలిస్తే ఇవాళ 7 కోట్ల వరకు అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేసిన అధికారులు రేపు 9 కోట్ల వరకు కూడా 9 నుంచి 10 కోట్ల వరకు కూడా లిక్కర్ సేల్స్ జరుగుతాయి. ఇవంతా కూడా ఈ రెండు కారణంగానే పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరుగుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే మనకి ఎన్టీఆర్ జిల్లాలో అయితే కనబడతా ఉంది.